అరుణాచలం వచ్చిన వాళ్ళందరికీ మనోజ్ అన్న గారు అయితే ఒక పూట ఫుడ్ డొనేషన్ చేస్తారని చెప్పి ఒక వీడియో అయితే చేశాను. ఇచ్చిన మాట ప్రకారమే మనం కాల్ చేయకపోయినా గుర్తు పెట్టుకొని మరి తనే కాల్ చేసి నేనైతే వచ్చిన వాళ్ళందరికీ ఒక పూట అయితే ఫుడ్ డొనేషన్ చేస్తా అని చెప్పాను కదా. ఇచ్చిన మాట ప్రకారం నేనైతే అమౌంట్ అయితే మీకు సెండ్ చేస్తాను అని కాల్ చేయడం జరిగింది. నేనైతే అన్న వచ్చింది 7 మెంబర్సే కదా, ప్రాబ్లం లేదు, మేము అడ్జస్ట్ అవుతాము అని చెప్పినా కూడా లేదు, నేనైతే మాట ఇచ్చాను 7 మెంబర్స్ కాదు 70 మెంబర్స్ వచ్చినా కూడా నేనైతే ఫుడ్ డొనేషన్ చేస్తానని మాట ఇచ్చాను, నా మాట అయితే నేను నెరవేర్చుకుంటాను అని చెప్పి మా అందరికైతే ఒక పూట ఫుడ్ డొనేషన్ అయితే చేయడం జరిగింది. మనతో ట్రిప్ వచ్చిన వాళ్ళందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అన్నని అన్న వాళ్ళ ఫ్యామిలీని అయితే హార్ట్ఫుల్ గా బ్లెస్ చేశారు. ఇప్పుడే కాదు, నేను ఎప్పటి నుంచో చూస్తున్నా, మన ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ అప్పటి నుంచి కూడా ఏదైనా డొనేషన్ చేయాలన్నా ఏదైనా హెల్ప్ చేయాలన్నా ఫస్ట్ కాల్ చేసి అన్న ఈ విషయంలో నా హ్యాండ్ కూడా ఉండాలి, ప్లీజ్ కాదనద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేసుకొని మరీ ముందుంటాడు. నిజంగా ఇలాంటి గుణం ఉండడం చాలా గ్రేట్. దేవుడైతే అందరికీ ఇవ్వడు కదా ఇలాంటి గుణము. మనోజ్ అన్న, నా హార్ట్ నుంచి చెప్తున్నా, మీకైతే చాలా చాలా థ్యాంక్స్. మీకు మీ ఫ్యామిలీకి ఆ మహాదేవుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను సమకూర్చాలని ఆ ఈశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినందుకు మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ ముందడుగులో ఉండాలని కోరుకుంటూ హర హర మహాదేవ్. థ్యాంక్ యూ. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ